అయితే చూడండి, ఇక చూసారు కదా, ఇదైతే మెయిన్ రోడ్ అన్నట్టు. మెయిన్ రోడ్కే ఉంటుంది ఇల్లు అయితే. కానీ ఇదైతే కొన్ని ఏండ్ల నాటిది, ఇప్పటిది కాదు. ఇప్పుడు పాతకాలం నాటి కట్టిన ఇల్లు, దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితం కట్టిరు, ఇప్పుడు కాదు. ఈ వీటితో కట్టిన అన్నీ తీసేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. కానీ ఇదైతే ఇట్లనే ఉంది. ఇదైతే పొత్తులు ఇల్లు అన్నట్టు. చూడండి, ఆల్రెడీ ఒకసారి బ్లాగ్ అయితే ఇక్కడ తీసిన, కానీ ఇల్లు మొత్తం అయితే చూపెట్టలేదు. సో ఈ వీడియోలో అయితే చూపిస్తా. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. షాప్ అయితే ఉండేది, కానీ దాన్ని అయితే ఈ మధ్య తీసేసి ఈ రోడ్ అయితే కొత్త వేసారు అన్నట్టు. చూసిరు కదా, ఇవైతే ఇటు పక్కనైతే గడ్డి ఉంటుంది ఆవుల కోసమని. ఇంకా వీళ్ళకైతే కోళ్ళు కూడా ఉన్నాయి, వాళ్ళ యారల వాళ్ళకు. ఇటు పక్కనైతే వాళ్ళే ఉంటున్నట్టు. ఇటు పక్క రూమ్లో ఒకప్పుడు అక్క వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడైతే ఉండలేరు. ఇక్కడ రోల్ అయితే చూసిరు కదా, అయితే వెనకటిది, ఇప్పుడైతే ఇటువంటి రోళ్ళే లేవు. ఇక్కడనైతే గడ్డి, మేక పిల్లలు, గొర్రె పిల్లల కోసం అయితే ఇప్పుడు ఎండాకాలం కదా, చల్లగా ఉంటుందని అయితే సపరేట్ ఒక రూమ్ లాగానైతే వేసిరు. ఇదైతే బల్ల, వెనకటి ఉండేది అట్లా బాయి, అక్కడనే బట్టలు వినుకోవడం, బోల్ తోముకోవడం. మంచిగా మిడిల్లోనైతే బావి ఉంటుంది. బావి అయితే మస్తు రోజులది. నీళ్ళు ఇప్పటికి కూడా ఫుల్ నీళ్ళు ఉన్నాయి. ఎండాకాలమైనా ఏ కాలమైనా నీళ్ళు అయితే ఫుల్ ఉంటాయి. ఒక్కోసారి ఇట్లా ముంచుకోవచ్చు, గన్ని నీళ్ళు అయితే ఉంటాయి. ఇక్కడనైతే చింతవలక పండు చెట్లు, చుట్టూ అవే చెట్లు ఉన్నాయి. సీజన్ వచ్చిందంటే చాలు, ఇక ఫుల్ ఉంటాయి పండ్లు అయితే ఇక్కడ. అక్కడ మావనికి ఒకటి కనబడ్డదట, కావాలని అయితే చెట్టు ఎక్కిండు. చెట్లే అన్నట్టు. అంటే ఇక వస్తుంది పండుగ దొరికింది, మావాడైతే తింటుడు. చెట్లు అయితే మంచిగా నీళ్ళకైతే మంచిగా 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 ఉంటుంది కదా. ఏంది నువ్వు కూడా వండుకొని కూడా వీడలు ఇక ఫస్ట్ అయితే కూరగాయ చెట్లు మంచిగా అవుతుంది. ఇదంతా అయితే ఖాళీ చేసి కూరగాయ చెట్లు అవన్నీ అయితే పెట్టిరు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం వేయలేదు, ఖాళీగా ఉంది. మేమైతే చెట్లు అయితే పెట్టుకున్నారు. ఇక ఇప్పటిదాకా అయితే బయట చూసినాం కదా, ఇక బయటనైతే అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. గచ్చ అయితే చూసిరు కదా, వెనకట ప్రతి ఇల్లుకు అట్లా గచ్చులు కట్టుకునేటోళ్ళు, ఎవరైనా అత్తే కూర్చోవడానికి. ఇప్పుడైతే అట్లా లేవు కదా. ఇంకా తలుపులు కూడా, తలుపులు ఈయనైతే అమ్మ ఫోటో, పక్క పొంట వాళ్ళ మామది, వాళ్ళ అత్తమ్మ, అందరి ఫొటోస్. అక్కడనైతే బట్టలు పెట్టుకుంటారు. చిన్న చిన్న దొగుడ్లు అంటారు, వాటిలోనైతే మన సామాన్ పెట్టుకోవడానికి అయితే ఉంటాయి. అక్కడనైతే బియ్య బత్తాలు అవి పెట్టుకుంటారు అన్నట్టు అక్క వాళ్ళు. 3 రూములు ఉంటాయి మొత్తము. ఇది లోపల రూమ్ అన్నట్టు. మా అక్క వాళ్ళ అత్తమ్మ అన్నట్టు. ఇదైతే కూరడుకున్నా ఇలా మేము సంబంధించిన సామాన్లు అన్నీ పెట్టుకుంటుంది. ఇదైతే బీరువాలాగా ఇంట్లో ఏమైనా పెట్టుకొని తాళం వేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. ఇక దండము, ఇక పాతకాలం ఎట్లుంటే చీరలు అవన్నీ అయితే అన్నమాట. అయితే అటుకు ఇంకా దీని మీద ఏమన్నా సామాన్ పెట్టుకోవచ్చు. పప్పులు అయితే అద్దము, దువ్వెన్లు అవైతే పెట్టుకుంటారు. పెట్టేసి ఇట్లా లాక్ పెడితే అయిపోతాయి. ఇదైతే బీరువా. ఇక ఇవి వెనకట సిల్క్ కోయిలు అందరూ
ఇక దీనికి ఇట్లా ఏమన్నా వేసుకుంటే ఇట్లనే ఉంటుంది అన్నట్టు. అది దండానికి పెట్టుకున్నాను. కూడా ఏమన్నా సామాన్ పెట్టుకోవచ్చు. కిటికీ పల్లికాయ కిటికీ ఒకటి తీయచ్చు, పెట్టచ్చు. వచ్చాడు ఎగురుతున్నాం. కిటికీ మళ్ళీ లగేజ్ చూసిరు కదా హోమ్ టూర్ అయితే ఇది. ఫస్ట్గా అయితే చూపెట్టిన, ఎందుకంటే మస్తు డిస్టర్బెన్స్ ఉంది. పిల్లల డిస్టర్బెన్స్, ఇంకా పక్కపంటి రోడ్డుకు బండ్ల సౌండ్స్కి నా వాయిస్ అనేది సరిగ్గా వినిపిస్తలేదు. వీడియో బాగా డిస్టర్బెన్స్ అయిపోయింది. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ఇంటికి చుట్టాల వాళ్ళు వచ్చారు అన్నట్టు. ఇక అందుకే వీడియోని అయితే సరిగ్గా షూట్ చేయలేదు, వీలైనంత వరకే తీసిన. మస్తు అనుకున్నా మంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మంచిగా చూపెట్టాలి, వెనకట ఎట్లుండేది అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నా, కానీ చాలా వరకు మిస్ అయింది. దానికి కొంచెం డిసప్పాయింటింగ్ అయితే ఉంది. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈసారి అయితే ఇక వీలైనంత వరకే వీడియోని అయితే తీసిన దోస్తులు. ఇంకా మొత్తం 3 రూమ్లు అని చెప్పిన కదా, హాలు, బెడ్, అది ఇప్పుడు ఇంతకు ముందు చూపెట్టినా కదా అది కిచెను, దేవుని రూమ్, 4 రూములు అన్నట్టు. ఇంకా ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇల్లు. మీరు కూడా మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మీరు ఎందుకట ఇట్లాంటి ఇల్లు చూసిర్రా అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. ఇట్లాంటి ఇల్లు చూసిర్రా, ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నాయా అనేది అయితే చెప్పుర్రి. నేనైతే లేవని అనుకుంటున్నా. నేను ఇవన్నీ చూసినప్పుడు మెమరీస్, ఒకప్పటికి ఇట్లుండేనా మనోళ్ళు వెనకట అనిపిస్తుంది. అంతే కదా దోస్తులు, వీడియోనైతే ఇంతే. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. బాయ్.